Dr. Yuvandar Sharma, Senior Consultant and Head of the Department of Radiation Oncology, Renoma Soumya Cancer Center, Secunderabad. ఈరోజు మనము క్యాన్సర్లు ఏమిటి, ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ ఏమిటి, అలాగే క్యాన్సర్లో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అండ్ రేడియేషన్ చికిత్స వల్ల అంటే ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి, ఎలా ఉంటుంది పద్ధతి అనేది మనం తెలుసుకుందామండి. క్యాన్సర్ అనే పదం వింటూనే మనందరికీ చాలా భయాందోళనకు గురవుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్స్తో క్యాన్సర్ అంటే భయం ఉండాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్లో అంటే ప్రాథమిక దశల్లో కనుక మనం గుర్తించగలిగితే 90 నుంచి 90% వరకు కంప్లీట్గా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ తిరిగి రాకుండా. సో మనం అసలు క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడం ఎలా అనేది చూద్దాం. WHO మనకి ఎర్లీ వార్నింగ్ సైన్స్ 7 వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కాషన్ అని చెప్పేసి ఒక దీన్ని తయారు చేసిందండి. సి అంటే చేంజ్ ఇన్ బౌల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. బౌల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే మనం మోషన్ వెళ్ళేటువంటి విధానంలో కానీ, అలాగే మూత్రం పోసేటువంటి విధానంలో కానీ ఎటువంటి మార్పులు వచ్చినా కానీ, అంటే మూత్రంలో రక్తం పడడం కానీ, లేదు మూత్రం తెలియకుండా వెళ్ళిపోవడం కానీ, మోషన్ ఎక్కువగా విరోచనాలు అవ్వడం, మళ్ళీ మలబద్ధకం రావడం, మోషన్లో రక్తం పడడం, తెలియకుండా రక్తహీనత రావడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాల కింద ప్రాథమిక దశలో మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చూపించుకోవాలి. అలాగే ఏ సోర్ దట్ డజంట్ హీల్ అంటే ఎక్కడైనా శరీరంలో మానని పుండ్లు ఉండడం, బయటకు కనిపించేవైనా, అలాగే కడుపులో అల్సర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మానని పుండ్లు ఉంటే కనుక అది క్యాన్సర్కి సంకేతం. మనది పాశ్చాత్య దేశాల్లో స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళల్లో ఈ మానని పుళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకు మానని పుళ్ళు ఎక్కడైనా ఉన్నా కానీ మనం ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. అలాగే అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్, ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే బహిష్టులన్నీ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం కానీ, అలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, బాగా ఇర్రెగ్యులర్గా ఉండడం, లేదంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా చూపించుకోవాలి. అలాగే శరీరంలో ఎక్కడైనా మందంగా అనిపించడం, అలాగే ఎక్కడైనా లంప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో కానీ స్కిన్లో కానీ ఎక్కడైనా గడ్డల్లాగా తగులుండడం, ఈ గడ్డలు ఎప్పటి నుంచో ఉన్నవి సడన్గా పెరగడం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళి చూపించుకోవాలండి. ఇర్రెగ్యులర్ ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అన్నమాట. ఇండైజెషన్ అంటే ఆహారం అరగకపోవడం, ఎప్పుడూ కడుపు ఫుల్గా అనిపించడం, అలాగే మింగుడు పడకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే మింగుడు పడకపోవడం అంటే అన్నం నార్మల్గా తింటున్నాము, అన్నం క్రమేపీ అన్నం తినలేకపోవడం, నెమ్మదిగా లిక్విడ్సే తాగడం, బరువు తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలు ఉంటే అన్నవాహిక, స్టమక్ ఇటువంటి క్యాన్సర్లు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఎ మోల్ ఆర్ ఏ లంప్ అంటే మనకి పుట్టినప్పటి నుంచి పుట్టుమచ్చలు ఉంటాయండి. ఈ పుట్టుమచ్చలు సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కొంత సైజు పెరగడము, అలాగే కొంత రంగు మారడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సడన్ చేంజ్ ఇన్ ద అపియరెన్స్ అంటే అది ఎలా కనపడుతుంది అనేది సడన్గా చేంజ్ అయినా, అలాగే దాని అల్సర్స్ వచ్చినా కానీ, పుట్టుమచ్చలు రంగు మారుతున్నా కానీ, సడన్గా పెరగడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే అది పుట్టుమచ్చల క్యాన్సర్కి సంకేతం అన్నమాట. అలాగే ఇందాక చెప్పినట్టుగా గడ్డలు ఎక్కడైనా ఉండడం, ఆ గడ్డల్లో సడన్గా గ్రోత్ రావడము, పెయిన్ రావడము, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక అది క్యాన్సర్కి సంకేతం. అలాగే నాగింగ్ కాఫ్ అంటే మానని దగ్గు, అలాగే ఎక్కువ తెమ్మడబడ్డం, తెమ్మడతో పాటు రక్తం పడ్డము, అలాగే చేంజ్ ఇన్ వాయిస్ అంటే ఈ దగ్గుతో పాటుగా గొంతులో మార్పు రావడము, బరువు తగ్గిపోవడము, ఆయాసం రావడము, ఇవన్నీ కూడా క్యాన్సర్కి సంకేతాలండి. సో భారతదేశంలో ఇవి ఇంకో జబ్బుకు కూడా వస్తాయండి. ఇప్పుడు చెప్పినటువన్నీ కూడా టీబీకి వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి. సో ఈ లక్షణాలు ఉంటే
మనం జాగ్రత్త పడాలి. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని అది క్యాన్సరా కాదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. అందుకు ఇవి 7 వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అన్నారనమాట. వార్నింగ్ సైన్స్ అంటే అవి ఉన్నాయి వెళ్ళండి అని చెప్పడం అన్నమాట. అంతేగాని ఖచ్చితంగా ఇది క్యాన్సరు అని కాదు. సో అవి ఉంటే కనుక వెళ్ళి చూపించుకుంటే మంచిది. సో దీస్ ఆర్ 7 వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారండి. మహిళల్లో అయితే కనుక ప్యాప్స్మియర్ పరీక్ష, అలాగే మ్యామోగ్రామ్ పరీక్ష, కొలనోస్కోపీ పరీక్ష ఇవన్నీ చేయొచ్చు. మగవాళ్ళు అయితే కనుక సీరం పిఎస్ఏ పరీక్ష, అలాగే కొలనోస్కోపీ పరీక్ష. స్మోకర్స్ అయితే కనుక లో డోస్ సిటీ స్కాన్ ఆఫ్ ది చెస్ట్. వీటిలన్నిటి వల్ల భారతదేశంలో ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అలాగే లంగ్ క్యాన్సరు, తర్వాత మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇవి కామన్. సో మోస్ట్ కామన్గా ఉండేటువంటి క్యాన్సర్లు మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మనం అది ఏ స్టేజ్లో ఉందో చూడడానికి అడ్వాన్స్డ్ పెట్ సిటీ స్కాన్ అనే మోడాలిటీ యూస్ చేస్తామన్నమాట. ఈ పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉండి మనకు తెలుస్తుంది. సర్జరీ చేయాలా, రేడియేషన్ చేయాలా, కీమోథెరపీ చేయాలా, కాంబినేషన్లో ఏదన్నా వైద్యం చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిలో మనం క్యాన్సర్ చికిత్సలు 4-5 రకాలు: సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అన్నమాట. సో వీటిలో మనం ఈరోజు రేడియేషన్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. రేడియేషను సర్జరీ తర్వాత వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. 1895లో ఎక్స్రేస్ని కనుగొన్నారండి. ఎక్స్రేస్ని కనుగొన్న తర్వాత 1896 నుంచి ఈ క్యాన్సర్కి రేడియేషన్ చికిత్సా విధానం ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. సో అంత ఓల్డ్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం లేటెస్ట్ అడ్వాన్సెస్లోకి రేడియేషన్ వచ్చిందనమాట. సో రేడియేషన్లో చాలా రకాలు ఉన్నాయండి. రేడియేషన్ విత్ ఎక్స్రేస్, రేడియేషన్ విత్ గామా రేస్, రేడియేషన్ విత్ ప్రోటాన్స్, రేడియేషన్ విత్ కార్బన్ అయాన్స్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్గా ప్రపంచంలో మోస్ట్ కామన్గా యూస్ చేసేది ఎక్స్రేస్ అండ్ గామా రేస్. ప్రోటాన్ ఫెసిలిటీస్ ఇండియాలో 1 చోట 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అలాగే ఎక్స్రేస్ అయితే కనుక భారతదేశం అంతటా కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఎక్స్రేస్ ట్రీట్మెంట్ వల్ల చాలా అపోహలు ఉన్నాయండి. రేడియేషన్ తీసుకుంటే పేషెంట్ అంతా నల్లబడిపోతారు, పేషెంట్కి అసలు ఏమీ తినడానికి రాదు, పేషెంట్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, రేడియేషన్ తీసుకోకపోవడమే మంచిది, ఇలా చాలా అపోహలు ఉన్నాయన్నమాట. సో ఈ అపోహలు అన్నీ కూడా ఈ అపోహలే. రేడియేషను మనం ఎక్స్రేస్ కనుక్కున్న దగ్గర నుంచి మెడికల్గా రేడియేషన్ ఉపయోగపడినంత ఇంకా ఏది కూడా ఉపయోగపడలేదండి. ఎందుకంటే ఎక్స్రేస్ కనుక్కున్నప్పుడు వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసింది ఎక్స్రే మెషిన్. పేషెంట్కి ఎముకలు ఎక్కడ విరిగిపోయాయి, ఎక్కడ ఏ దెబ్బ తగిలింది, ఇవన్నీ చూడడానికి ఎక్స్రేస్ ఉపయోగపడ్డాయి. అలాగే క్యాన్సర్ చికిత్సలో సర్జరీ తర్వాత ఓల్డెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ రేడియేషన్. మనం జుడిషియస్ యూజ్ అంటాం అన్నమాట. అంటే అవసరమైన వేర వాడితేనే రేడియేషన్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉండి మనకు లాభాలు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రేడియేషన్ చికిత్సలో చాలా రకాలు ఉన్నాయండి. రకాలు అంటే టెక్నిక్స్ అన్నమాట. ఏ టెక్నిక్ ఉపయోగిస్తే పేషెంట్కి బెటరు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్, పాత వాటిని కన్వెన్షనల్ రేడియేషన్ టెక్నిక్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు కన్వెన్షనల్ రేడియేషన్ టెక్నిక్స్ ఎక్కువగా మనం ప్యాలియేటివ్ సెట్టింగ్, అంటే పేషెంట్కి ఇంకా క్యూర్ చేయలేము అనే స్టేజిల్లో ఉపశమనం కలిగించడానికి ఉపయోగించేటువంటి వైద్యాన్ని ప్యాలియేటివ్ మెడిసిన్ అంటాం అన్నమాట. ఈ ప్యాలియేటివ్ మెడిసిన్లో రేడియేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్యాలియేషన్లో ఏమవుతుంది అంటే పేషెంట్కి విపరీతమైన జబ్బు, క్యాన్సర్ జబ్బు పాకి విపరీతమైన నొప్పి వస్తుంది, లేదంటే ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది, లేదంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంది. వీటిల్లో పేషెంట్కి ఆపరేషన్లు కానీ లేదంటే కీమోలు తీసుకునేటువంటి శక్తి కానీ ఉండదు. వాళ్ళల్లో మనం రేడియేషన్ కన్వెన్షనల్ టెక్నిక్స్తో రేడియేషన్ చేయడం వల్ల పేషెంట్స్ చాలా వరకు బాగుపడతారు. అలాగే పూర్తిగా తగ్గిపోవడానికి ఉపయోగించేటువంటి రేడియేషన్, అంటే క్యూరేటివ్ ఇంటెంట్, తగ్గిపోవాలి మళ్ళీ తిరిగి రాకూడదు అనే ఉద్దేశంతో చేసేటువంటి రేడియేషన్లో చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ది ఏంటంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అంటాం, ఐఎంఆర్టీ. ఐఎంఆర్టీ అనే చికిత్సా విధానం మనకి 1990లో మనకి వచ్చిందండి.
సో ఈ ఐఎంఆర్టీ ఏమిటి అంటే రేడియేషన్ మెషిన్ నుంచి వచ్చేటువంటి విధానంలోనే మనకు మార్పు వస్తుందండి. సో దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం టంగ్ క్యాన్సర్ ట్రీట్ చేయాలి అని అనుకుంటే కనుక పాత చికిత్సా విధానంలో ఇటువైపు నుంచి ట్రీట్ చేసేవాళ్ళం. దానివల్ల ఉమ్మి గ్రంథులు, తర్వాత ఎముకలు ఇవన్నీ చాలా ప్రభావానికి గురయ్యేవి. కానీ ఇప్పుడు ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ ఐఎంఆర్టీలో ఏం చేస్తాము అంటే కేవలం టంగ్కి మాత్రం వెళ్ళేటట్లు మనం రేడియేషన్ చేస్తాం. దానివల్ల ఉమ్మి గ్రంథులు సేవ్ అవుతాయి, బోన్ సేవ్ అవుతుంది, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఐఎంఆర్టీ చికిత్సా విధానం ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నిటిలోకి బేసిక్ టెక్నిక్ అనమాట. సో ఐఎంఆర్టీ తర్వాత ఆర్క్ థెరపీ అంటాం, వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, ర్యాపిడ్ ఆర్క్ అంటాం అనమాట. ఈ ఆర్క్ ట్రీట్మెంట్ ఏంటంటే ఐఎంఆర్టీ మీద కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఐఎంఆర్టీ ట్రెడిషనల్గా చేసినప్పుడు అంటే అది కనుక్కున్నప్పుడు చేసే విధానంగా చేసినప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్ మనకి 20 minutes to 25 minutes వరకు పట్టేది. సో మరి సైంటిస్టులు అందరూ కూర్చొని 20-25 minutes పట్టినప్పుడు ఇది లోపల పేషెంట్ కదలడం, 1 millimeter 2 millimeter కదిలినా కానీ చాలా ప్రాబ్లమ్స్ రావడము, రేడియేషన్ ఎక్కడికో వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. అలా కాకుండా ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అనేది ఈ ర్యాపిడ్ ఆర్క్ చికిత్సా విధానం అనమాట. ఈ ఆర్క్ చికిత్సా విధానంలో ఏంటంటే పేషెంట్ ట్రీట్మెంట్ 3 minutes to 5 minutesలో అయిపోతుంది. దానివల్ల పేషెంట్ కదలడానికి స్కోప్ ఉండదు, రేడియేషన్ ఖచ్చితంగా అక్కడికే వెళ్ళేటట్లు, మనం ఎక్కడైతే గురి పెట్టామో అక్కడికే వెళ్ళేటట్లు ఉంటుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, క్యూర్ రేట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. ఇంకొక అడ్వాన్స్డ్ చికిత్సా విధానం ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటాం అనమాట. ఇమేజ్ గైడెన్స్ అంటే పేషెంట్ లోపల పడుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, రోజు కరెక్ట్ పొజిషన్లోనే పడుకుంటున్నాడా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ముందుకెళ్తాం అనమాట. మన రేడియేషన్ మెషిన్స్కి దే హ్యావ్ ఇవాల్వ్డ్ ఇంటూ వెరీ గుడ్ మెషిన్స్ అనమాట. దానికే చిన్న సిటీ స్కానర్ ఉంటుంది. ఈ సిటీ స్కానర్లో ఏంటంటే పేషెంట్ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకొని దాని తర్వాత రేడియేషన్ డెలివరీ చేస్తాం అన్నమాట. దీన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటాం. ఇందులోనే మనకి ఊపిరితిత్తుల్లో కానీ లేదంటే కింద లివర్లో ట్యూమర్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి ఊపిరి తీసుకునేటప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ మూవ్ అయ్యే విధానంలో పాతకాలంలో ఏంటంటే ఆ ట్యూమర్ మిస్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే బాగా ఎక్కువ మార్జిన్ తీసుకొని నార్మల్ లంగ్ కూడా రేడియేషన్ చేయవలసి వచ్చేది. ఇప్పుడు మనకి రెస్పిరేటరీ గేటింగ్ అనే చికిత్స విధానం వల్ల ఏమవుతుంది అంటే ఇది కేవలం మనం ఒక 3 millimeters to 5 millimeters మాత్రమే మనం ఆ చుట్టూరా ఉండేటువంటి లంగ్ని మనం ఇంక్లూడ్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే ఆ రెస్పిరేటరీ మూమెంట్లో ఎలా మూవ్ అవుతుందో ట్యూమరు అలాగే రేడియేషన్ కూడా కరెక్ట్గా ఆ మొమెంట్లోనే మనం డెలివరీ చేసేటట్లు మనం ప్లాన్ చేస్తాం అనమాట. అందువల్ల మనం ఎక్కువ డోస్ ఇవ్వచ్చు, అలాగే క్యూర్ రేట్ కూడా పేషెంట్కి అలాగే ఉంటుందన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంది. ఇది బయట నుంచి ఇచ్చేటువంటి రేడియేషన్ చికిత్సా విధానాలు. అలాగే లోపల నుంచి ఇచ్చేటువంటి రేడియేషన్లు కూడా ఉంటాయి. దాన్ని బ్రేకీ థెరపీ అంటాం అనమాట. మెయిన్గా గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సరు, తర్వాత వల్వల్ క్యాన్సర్సు, తర్వాత వెజైనల్ క్యాన్సర్స్, వీటిలన్నిటిలో కూడా మనం ఈ బ్రేకీ థెరపీ చికిత్సా విధానాన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మనం ప్రాస్టేట్ క్యాన్సర్స్లో కూడా ఈ చికిత్సా విధానాన్ని ఉపయోగిస్తున్నాం. సో రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. సో ఈ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి అడ్వాన్స్డ్ రేడియేషన్ చికిత్సా విధానం వల్ల మనం జుడిషియస్ యూజ్ అంటే ఎంత మేరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించి దాని తర్వాత మనం జాగ్రత్తగా రేడియేషన్ టెక్నిక్స్ మంచిగా ఉపయోగిస్తే కనుక పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉండి పేషెంట్స్కి చాలా లాభం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి i7 న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.